నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే చేసినటువంటి వాగ్దానాలు కానీ హామీలు కానీ నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం ఒక రకంగా సక్సెస్ అవుతుందని చెప్పాలి. ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని దానికి సంబంధించి ఒక రకమైనటువంటి విధానంతో వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వంలో కొంతమంది చేస్తున్నటువంటి పనులు, వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఎందుకంటే మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక మూలన ఒక ఎమ్మెల్యే ఏదో ఒక ఇష్యూలో ఇరుక్కుంటున్నారు. వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి తాజాగా అనంతపురం ఎమ్మెల్యే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో తీవ్రమైనటువంటి కలకలాన్ని కలిగించాయి. ఇప్పుడు తాజాగా గుంటూరు ఈస్ట్కు సంబంధించి నజీర్ అహ్మద్ ఆయనపై తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు. ఇప్పుడు ఆయన వ్యవహారం పార్టీలో ఉన్నటువంటి నాయకులకు పెద్ద హెడ్ఏక్గా మారింది. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయనపై వేటు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది అక్కడ స్థానికంగా జరుగుతున్నట్టు చర్చ. ముఖ్యంగా ఎంతో నమ్మకంతో పార్టీలో ఆహ్వానించారు, పార్టీలో అవకాశాలు ఇచ్చారు, చివరకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా ఐక్యంగా ఉంటూ నజీర్ అహ్మద్ని గెలిపించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది చాలా ఎక్కువ. వైఎస్ఆర్సీపీ గతంలో ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. సో అయితే ఇప్పుడు ఆయన విజయం సాధించిన తర్వాత అప్పుడు వరకు ఉన్న పరిస్థితులు కాస్త భిన్నంగా మారిపోయాయి. సాధారణంగా ఎవరైనా అలాగే ఉంటారు. కొంతమంది ప్రజాసేవలో మనం సంకల్ప బలంతో నిర్దిష్టమైనటువంటి సేవ చేయాలి అని కొంతమంది ఉంటారు. అది చాలా అరుదు మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ అనేది ఏ రకమైనటువంటి విధానంలో భ్రష్టు పట్టిందో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి క్రమంలో ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పుడు అసలు ఓవరాల్గా చూస్తే తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనేక వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుని పార్టీకి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు అని చాలా సీరియస్ అవుతున్నారు. మరికొంతమంది మిత్రపక్షమైనటువంటి జనసేనను టార్గెట్గా చేసుకుని మాట్లాడుతున్నారు అని జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అవకాశం కల్పించారు, స్త్రీ శక్తి పేరుతో. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో గుంటూరులో కూడా అదే జరిగింది. ఆ ఎమ్మెల్యే ఎవరైతే నజీర్ అహ్మద్ ఉన్నారో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గుంటూరు ఈస్ట్కి సంబంధించి ఒక కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారట. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మరి ఆ కార్యక్రమాన్ని బాయ్కట్ చేస్తూ బయటకు వచ్చేసారు. ఇదే నేను చెప్తుంది కాదు, కల్పించుకొని. మీరే ఆ వీడియో చూడండి. అది పరిస్థితి. అంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, వాస్తవిక ఆ సిచ్యువేషన్ అంతా గమనించి ప్రతి ఒక్కరిని కలుపుకోవాలి. అంటే వేరే పార్టీ, బయట నుంచి వచ్చే పార్టీలు కాదు. అక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టీం వర్క్తో నడిపించాలి నియోజకవర్గంలో. అలాగే మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ మహిళ మీరు వీడియోలో చూసినట్లు ఆ మహిళ తీవ్రమైనటువంటి స్థాయిలో ఆరోపిస్తుంది. అంటే ఆయన చేసినటువంటి వ్యవహారం అలా ఉంది. అంటే కేంద్రం నుంచి మా మోదీ గారు ఇచ్చేటువంటి పథకాలకు మీ పేర్లు పెట్టుకోవటమే కాదు, దీనికి సంబంధించి మీరు ఎలివేట్ చేసుకునే విధంగా ఉన్నారు, మాకెక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇటువంటి కార్యక్రమంలో కొన్ని పథకాలకు సంబంధించి
స్థానిక నేతలతో పాటు ప్రధాని మోదీ ఫోటో కూడా పెట్టాలి కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు? రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఎందుకు జరుగుతుంది? ఇతర వ్యవహారంపై సీరియస్గా తీసుకోండి, లేకపోతే అని చెప్పి ఒక ఎమోషనల్ అయిపోయి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు దీనిపై పార్టీలో ఒక చర్చ. గతంలో ఒక ఇన్సిడెంట్ వీడియో కాల్ బయటకు వచ్చింది. దానికి సంబంధించి సుఫియా అనే ఒక మహిళా కార్యకర్త తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆమె చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేపై. నా ఇంటి చుట్టూ 10 మంది పోలీసులు పెట్టించారు, నాకు ప్రాణభయం ఉంది, నేను ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళాను, అయినా నాకు న్యాయం జరగలేదు, నేను పార్టీలో ఉంటూ ఆయన చేస్తున్నటువంటి అక్రమాలపై నేను వివరాలు తెలియజేస్తే నా మీద కక్ష పడతారా, నా మీద చర్యలు తీసుకుంటారా అని చెప్పి ఆమె ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. అంటే ఆయన అరాచకాలు అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఇక్కడ అర్థమైపోతుంది. సొంత పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తే పురుగుల మందు దాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అంటే నియోజకవర్గంలో ప్రతి పార్టీని కలుపుకొని, ముఖ్యంగా కూటమిలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాదు, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ, ఈ 2 పార్టీలు కూడా చాలా ముఖ్యమైనటువంటి భాగస్వాములుగా ఉన్నారు. 3 పార్టీలు కలిస్తేనే అధికారంలోకి వచ్చారు. మరి దాన్ని విస్మరించి కనీసం ఏ కార్యక్రమం జరిగినా కూటమి సంయుక్తంగా నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయట్లేదు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాగే కంటిన్యూ అయితే కూటమికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరు సహృదయంతో అర్థం చేసుకుని దీనికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అనేది పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారట. ఇప్పుడు దీనిపై చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ. ఆయనపై ఇన్వాల్వ్ అయి పార్టీకి అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరించారు ఆయన అనేది. సో మొత్తానికి మరి ఇదంతా ఒక నివేదిక అయితే సిద్ధం చేయాలి. అసలు వస్తున్నటువంటి ఆరోపణలు, వినిపిస్తున్నటువంటి విమర్శలు ఎంతవరకు వాస్తవం అనేది దాన్ని పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారట. అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలతో పాటు కొంతమంది రాష్ట్ర స్థాయి నేతలకు కూడా. ఆ వీడియో వచ్చినటువంటి సందర్భంలో ఆయన కూడా దాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, ఆ వీడియో వాస్తవం కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసినటువంటి వీడియో అని చెప్పి చాలా చక్కగా తప్పించుకున్నారు. కానీ వాస్తవంగా అది కాదు, ఒరిజినల్ వీడియో అని ఈ సుఫియా అనే మహిళా కార్యకర్త చేసినటువంటి ఆరోపణలతోనే చర్చనీయాంశమైంది ఈ టాపిక్. సో మొత్తానికైతే ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆయన చేస్తున్నటువంటి పనుల వల్ల చాలా మాకు స్థానికంగా చెడ్డ పేరు వస్తుంది, మీ ఎమ్మెల్యేను మీరు కంట్రోల్లో పెట్టుకోలేకపోతే తగిన బుద్ధి మేమే చెబుతాం అని భారతీయ జనతా పార్టీ నేతలు హెచ్చరించడం కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారినటువంటి అంశం. మొత్తానికి చూడాలి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పై ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక రకమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా, నాయకత్వంగా ఇప్పుడు కూడా నడుస్తుంది. సో అక్కడక్కడ కొంతమంది చేస్తున్నటువంటి ఇటువంటి పనుల వల్ల పార్టీలో మరింతగా ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉంటుంది అనేది. మొత్తానికైతే చూడాలి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఆ నియోజకవర్గంలో ఏర్పడతాయి అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, నెంబర్ 1 న్యూస్ అంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా ఛానల్, మా మీడియా సంస్థల ఆధ్వర్యంలో మరొక ముందడుగానే చెప్పాలి. నెంబర్ 1 OTT. ఇప్పుడు ఒక రకమైనటువంటి మీడియా వ్యవస్థ వారికి ఇష్టం వచ్చినట్లు వెళ్తున్నటువంటి విధానం మనకు తెలుసు. కానీ మేము OTT ద్వారా ప్రజలకు మరింత చేరువై అనేక విషయాలను మీ దృష్టికి తీసుకురావాలి, మీకు తెలియజేయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళలు, రైతులు, ప్రతి ఒక్కరికి, యువత ఉపయోగపడే విధంగా ఆ యొక్క కేటగిరీస్లో ప్రత్యేకమైనటువంటి వీడియోలు ఉంటాయి. త్వరలోనే దాన్ని అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నాం నెంబర్ 1 OTT అనేది. దయచేసి మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ కూడా మాకు ఇలాగే మీరు ఇవ్వాలని, మీ సపోర్టు కోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా నెంబర్ 1 OTTని మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.